మొత్తానికి చూస్తున్నాం కదా, గణనాథుల శోభయాత్ర ప్రారంభమైంది. 9 రోజులు పూజలు అందుకున్నటువంటి గణనాథులు గంగమ్మ ఒడిలోకి చేరేందుకు ఒక్కొక్కటిగా బయలుదేరి వస్తున్నటువంటి క్రమం కనబడుతుంది. ప్రధానంగా ఏదైతే బాలాపూర్ గణేష్ కూడా సంబంధించి కూడా శోభయాత్ర ప్రారంభమయ్యే అవకాశం కనబడుతుంది. ముందుగా అక్కడ లడ్డు వేలం పాట కూడా మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం కనబడుతుంది. ఇటు ఖైరతాబాద్ గణేష్ కూడా శోభయాత్ర ప్రారంభమైంది. దాన్ని అనుకున్నట్టుగా మధ్యాహ్నం కల్లా ఏదైతే ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. మొత్తానికి నేపథ్యంలో అక్కడ గణనాథులకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఉదయ్ సిద్ధంగా ఉన్నాడు. ఉదయ్, చెప్పండి, ఖైరతాబాద్ గణేష్ శోభయాత్ర ఎలా సాగుతోంది? గుడ్ మార్నింగ్ సురేష్. ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర మెల్లమెల్లగా కొనసాగుతోంది. ఖైరతాబాద్ నుంచి ఇప్పుడు సెన్సేషన్ థియేటర్ వైపు కూడా ఈ శోభయాత్ర కూడా ముందుకు కదులుతూ ఉంది. ఈ శోభయాత్రను తిలకించేందుకు పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వచ్చారు. అమ్మ, చెప్పండి, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ శోభయాత్ర పాల్గొనడం మొదటిసారా లేకపోతే ప్రతి సంవత్సరం వస్తుంటారు? మేము ఈ సంవత్సరం వచ్చాం, ఇదే ఫస్ట్ టైం. మేము మార్నింగ్ 3కి లేచి ఇక్కడికి వచ్చేసాం ఖైరతాబాద్ గణేష్ అని చూడటానికి. మాది మిర్యాలగూడ. ఎవరెవరు వచ్చారు? నేను, మా హస్బెండ్. నేను, మీ హస్బెండ్. ఇదే ఫస్ట్ టైం రావడం? ఇదే ఫస్ట్ టైం. ఎట్లా ఉంది మళ్ళీ ఇక్కడ శోభయాత్ర? చాలా బాగుంది. ప్రస్తుతం మనతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. అన్న, చెప్పండి, ఈరోజు అంటే ఈ శోభయాత్ర మెల్లిమెల్లిగా కూడా ముందుకు కొనసాగుతుంది. ఎందుకు ఆలస్యమైంది అంటారు? అంటే వెల్డర్ దిక్కించి మాకు లేట్ అయింది. వారి వెల్డర్ దిక్కించే ప్రాబ్లం అయింది. మరి శోభాయాత్ర టైంకు జరుగుతుంది. అట్లాంటి టైంకు మేము వినాయక సాగర్ వరకు చేరుకుంటాం. మేము వినాయకుని ఏకాదశి నుంచి మొదలు పెట్టాం. 70-80 రోజుల సంది 5 రాష్ట్రాల నుంచి కళాకారులు, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా 5 రాష్ట్రాల నుంచి కళాకారులు తీసుకోవడం జరిగింది. మద్రాస్ మరి శిల్పి రాజేందర్ గారి ఆధ్వర్యంలో ఈ వినాయకుని 70-80 రోజుల్లో కూడా మేము కంప్లీట్ చేయడం జరిగింది. 69 అడుగుల విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు, 3 తలలు 5 పడగలు, 69 అడుగుల వినాయకుడు 71వ సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నాడు. ఖైరతాబాద్ నుంచి మరి పూజలు అందుకున్న వినాయకుడు ఈరోజు శోభయాత్ర బ్రహ్మాండంగా ఊరేగింపుతో వినాయక సాగర్ వరకు వెళుతూ ఆడుతూ పాడుతూ కళాకారులు మరి వారికి శిల్పి రాజేందర్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో మీ పిల్లలు జాగ్రత్త, మీ సొమ్ములు జాగ్రత్త, మీ సెల్ ఫోన్ జాగ్రత్త, అడుగడుగున పోలీస్ బందోబస్తున్నది. ఇదే ఊరేగింపుతో బ్రహ్మాండంగా ఇక్కడ నుంచి మీరా టాకీస్ నుంచి మరి టెలిఫోన్ భవన్ వాసవి సంఘం వారు పులిగోర కానీ ప్రసాదం కానీ అన్ని ఏర్పాటు చేస్తారు. ఎంతమంది కళాకారులు ఈ శోభయాత్రలో పాల్గొంటున్నారు? కళాకారులు డప్పు బాజాలతో ఆడుతూనే ఉన్నారు. పద్మశాలి సంఘం వారు కళాకారులు పాల్గొన్నారు. ఆ తర్వాత వాసవి సంఘం వారు ఊరేగింపుతో లక్ష రుద్రాక్షమాలతో వారు పూజలు పాల్గొన్నారు. పద్మశాలి సంఘం వారు 75 కడవ, 75 జంజన్, 75 గరకమాల పట్టు వస్త్రాలతో మరి వినాయక పూజలు పాల్గొన్నారు. గవర్నర్ గారు పాల్గొన్నారు. అందరు లీడర్లు అందరు పాల్గొన్నారు. వారికి మేము గణేశోత్సవ కమిటీ తరఫు నుంచి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు వినాయక సాగర్తో ఆడుతూ పాడుతూ మరి వినాయకులు లక్షల మంది ఇక్కడ మీరా టాకీస్ నుంచి టెలిఫోన్ భవన్ యావత్ ఓల్డ్ సిటీ హైదరాబాద్, సికింద్రాబాద్, ప్రపంచ నలుమూల నుంచి వినాయకుడు ఖైరతాబాద్ వెళ్తుందంటే ఎంతో ఉత్సాహంగా ఆనందంగా పాల్గొంటారు. ఈ వినాయకుడు వెళ్ళిన తర్వాత ప్రతి భక్తుడు ఇక్కడ ఎదురు చూస్తుంటారు. ఈ వినాయక సాగర్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ ప్లేన్ నెంబర్ 4, ఎందుకంటే తెలుగు తల్లి నుంచి సెక్రటరేట్, న్యూ కొత్త గేట్ సెక్రటరేట్ నుంచి మనకు ఎన్టీఆర్ పార్క్, సెక్రటరేట్ వరకు ఎంత సమయం పట్టొచ్చు? ఈ శోభయాత్ర మెల్లిగా కొనసాగుతుంది. ఆ సెక్రటరేట్ వరకు చేరేందుకు కూడా ఎంత సమయం పట్టొచ్చు? మాకు 1 o'clock దాకా అక్కడ పూర్తి చేసుకుంటాం. మాకు ఓ టైమింగ్ లోపల 1 o'clock లోపల మేము పూర్తి చేసే తొందరగా. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర మొత్తం అక్కడక్కడ వినాయకులు కూర్చోబెట్టారు. మరి ఇప్పుడు తెలంగాణ స్టేట్లో మొత్తము ఖైరతాబాద్ వినాయకుని గురించి వస్తారు చూడడానికి. మేము తొందరగా చేస్తే వాళ్ళు అక్కడక్కడ వెళ్ళిపోతారు. కొద్దిగా ఇబ్బంది జరగదు. మా తర్వాత సెక్రటరేట్ 2-3 గంటల్లో వెళ్ళిపోతుంది అక్కడ. రైట్. అంటే ఈ ఖైరతాబాద్ మహాగణపతిని దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు ఉంది. బాంబే తర్వాత అతిపెద్ద వినాయకుడు అని అంటే ఖైరతాబాదే అని చెప్పుకుంటారు. ఈ వచ్చే భక్తులు ఈరోజు శనివారం కావడంతో అధిక సంఖ్యలో కూడా హాలిడేస్ ఉంటాయి కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. వారికి మీరు ఏం చెప్తారు? ఈ శోభయాత్రలో చూసేందుకు అనేక మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తుంటారు. ఉత్సవ కమిటీ సభ్యుల తరపు నుంచి మీరు ఏం చెప్తారు వచ్చే భక్తులకు మనవి, ముసలి వాళ్ళు ఉంటే దూరం చూడండి, మీ పిల్లలు జాగ్రత్త, ఫోన్లు జాగ్రత్త, మాస్కులు ధరించండి. అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉంటుంది. సీసీ కెమెరాలు నిఘాలో పెట్టాము. మరి వాలంటీర్లు ఏర్పాటు చేశాము. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నాం. మేము నేను 78 నుంచి ఇక్కడ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వినాయకుని లోపల పెడుతుండే 10 అడుగులు లోపల. తర్వాత వినాయకుని బయటికి తీసుకొచ్చాం మేము. అప్పుడు ఇంత పెద్ద చంద చేస్తూ నేను సింగర్ సుదర్శన్ గారు ఉద్యోగం చేస్తున్నాను. అందులో మన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ప్రెస్ వాళ్ళ అన్న పెడుతుండే ఓ 1954 నుంచి. నాకు చిన్నగా ఉన్నప్పుడు నా ఇల్లు వినాయకుని వెనకనే 2 అడుగులు వేస్తే వెనకనే. తర్వాత వినాయకునికి
మరి ఈ విధంగా పెట్టిన తర్వాత మరి చంద చేసి ఇంత పెద్ద వినాయకుని చేశాం. తర్వాత 2024-25 దాకా నేను ఉన్నాను ఇక్కడ. మరి వినాయకుని ఊరేగింపు బ్రహ్మాండంగా లక్షల మంది పాల్గొంటున్నారు. ఇప్పుడు ఊరేగింపు వినాయక సాగర్ వరకు మరి ప్లేన్ నెంబర్ 4 అక్కడ పూజ కార్యక్రమం జరుగుతుంది హాఫ్ అన్ అవర్. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వెల్డింగ్ పని జరుగుతుంది. ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. ఒకవైపు గజ్జలమ్మ, మరొక వైపు కన్యకా పరమేశ్వరి విగ్రహాలను కూడా ఇక్కడ ర్యాలీలో కూడా శోభయాత్రలు కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో కూడా రాజ్దూత్ హోటల్ కూడా ఈ శోభయాత్ర కూడా కన్నుల పండుగ కొనసాగుతూ ముందుకు కదులుతున్నారని చెప్పేసి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే భక్తులు కూడా జాగ్రత్తలు పాటించాలి. వాళ్ళ ఎక్కువ వస్తున్న కూడా భక్తులు తమ తమ జాగ్రత్తలతో ఉండాలి. ముఖ్యంగా పిల్లలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నపిల్లలను తమ తల్లిదండ్రులు కూడా దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సురేష్, ఓటు స్టూడియో.